హలో హాల్ మనం ఇప్పుడు సిఈఐఆర్ పోర్టల్లో ఏ విధంగా కంప్లైంట్ రైజ్ చేసి మన ఫోన్ బ్లాక్ చేసి ఏ విధంగా రికవర్ చేయవచ్చో చూద్దాం. అందుకోసం ముందుగా మనం గూగుల్ క్రోమ్లో సిఈఐఆర్ సెల్ ఫోన్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫిటీ రిజిస్ట్రీ సిఈఆర్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఇలా అపియర్ అవుతుంది. వెంటనే మనం ఇందులో బ్లాక్ స్టోలెన్ అన్బ్లాక్ ఫోన్ మొబైల్ చెక్ రిక్వెస్ట్ స్టేటస్ ఇలా మాడ్యూల్స్ ఉంటాయి. మనం ఫోన్ పోయింది కాబట్టి బ్లాక్ స్టోరీ అంటే పోయినా లేదా దొంగిలించబడిన మొబైల్ని మనం బ్లాక్ చేయడం కోసం బ్లాక్ స్టోరీ మొబైల్ అని క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇందుకోసం మనకు మన యొక్క ఆధార్ కార్డు, పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ అక్నాలజ్మెంట్, మన ఫోన్ యొక్క ఇన్వాయిస్ కాపీ మనము ముందుగానే స్కాన్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే మన మొబైల్ పోయిందో అందులో సిమ్ ఉంటుంది కదా, ఆ సిమ్ని మళ్ళీ యాక్టివేట్ చేయించుకొని ప్రజెంట్ యూజ్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు ఇలా అపీర్ అవుతుంది. ఇందులో ఫస్ట్ కాలంలో మన మొబైల్ నెంబర్ 1 అంటే మన సిమ్ 1 దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకో సిమ్ ఆల్రెడీ మనకు ఉండేది ఉంటే ఎంటర్ చేయవచ్చు, లేదంటే లేదు. మనకు ఐఎంఈఐ నెంబర్ మన బాక్స్ మీద ఉంటుంది, లేదా ఇన్వాయిస్ కాపీ మీద కూడా ఉంటుంది. అవి మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐఎంఈఐ నెంబర్ 1, 2 ఈ రెండు అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ డివైస్ బ్రాండ్, మన పోయిన మొబైల్ ఏ బ్రాండ్ ఏ కంపెనీ సంబంధించిందని అది దాని యొక్క మోడల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా అప్లోడ్ దాని యొక్క ఇన్వాయిస్ కాపీని మనం ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్నా కానీ ఇమేజ్ రూపంలో కానీ పెట్టుకోవాలి. ఒకవేళ మనకు ఇన్వాయిస్ కాపీ అవైలబుల్ లేదు అనుకున్నట్లయితే తప్పని పరిస్థితుల్లో మనం ఆ బాక్స్ యొక్క ఐఎంఈఐ షో అయ్యే సైడ్ మనం కాపీ ఫోటో తీసుకొని అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అది రేర్ కేసెస్లో ఇది ఇన్వాయిస్ కాపీ ఒకవేళ అవైలబుల్గా లేకపోతే. తర్వాత లాస్ట్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ లాస్ట్ ప్లేస్ ఇక్కడ ఫోన్ పోయింది, ఏ రోజు పోయింది, అది ఏ ఏరియాలో పోయింది, స్టేట్, డిస్టిక్, ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ముందుగానే పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ యొక్క అక్నాలజ్మెంట్ నెంబర్ని, అదేవిధంగా ఆ యొక్క స్కాన్ కాపీని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తప్పని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు అనుకున్నట్లయితే మీ దగ్గరలోని మీ సేవా కేంద్రంలో మీ ఫోన్ పోయిందని లాస్ట్ డాక్యుమెంట్ కింద అప్లై చేసుకొని, అది ఒక 150-200 రూపీస్ ఉంటుంది, అది అప్లై చేసుకొని ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఆ కాపీని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ ఓనర్ పర్టికులర్స్ దగ్గరికి వచ్చినట్లయితే ఓనర్ నేమ్, ఓనర్ యొక్క అడ్రస్, ఆ ఫోన్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళది, మనం మొబైల్ పర్చేస్ చేసినప్పుడు ఇన్వాయిస్ కాపీ మీద నేమ్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాడి యొక్క ఇన్వాయిస్ కాపీ యొక్క స్కాన్ ఎవరైతే మొబైల్ ఓనర్ ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు కానీ, లేదా పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇందులో ఏదైనా ఒకటి చూజ్ చేసుకొని అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని యొక్క నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ నెంబర్ మ్యాండేటరీ ఏం కాదు, మీకు ఉన్నట్లయితే ఈమెయిల్ నెంబర్ ఇచ్చినట్లయినా మొబైల్ నెంబర్ ఏది ఇచ్చినా కానీ మనకు వాళ్ళు మన మొబైల్ దొరికినట్లయితే వాళ్ళు ఆ మెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇన్ఫార్మ్ చేస్తారు. మొబైల్ నెంబర్ మ్యాండేటరీ కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఈ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసే సిమ్ వన్ ఇదే ఇక్కడ మీకు అపీర్ అవుతుంది. నేను అక్కడ ఎంటర్ చేయలేదు కాబట్టి మీకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఎంటర్ చేసే ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్, మనం అన్ని డీటెయిల్స్ కరెక్ట్ చేస్తున్నామని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ అని కొట్టగానే మనకు అక్నాలజ్మెంట్ కాపీ జనరేట్ అవుతుంది. తర్వాత మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇందులోనే సిఆర్ సర్వీస్లో చెక్ రిక్వెస్ట్ స్టేటస్లో అక్నాలజ్మెంట్ కాపీలో మనకు మనకు ఐడి ఉంటుంది, అక్నాలజ్మెంట్ ఐడి. దాన్ని ఇందులో ఎంటర్ చేసినట్లయితే 2024 ఇయర్ అట్లా ఉంటుంది. అది సంథింగ్ ఎంటర్ చేసి క్యాప్చర్ చేసి అంటే సబ్మిట్ కొట్టినట్లయితే ప్రజెంట్ మన స్టేటస్ ఏందో తెలుస్తుంది. అంటే అది దొరికిందా, బ్లాక్ అయిందా, అన్బ్లాక్ అయిందా అనే విషయాలు మనకు అందులో తెలుస్తుంది అన్నట్టు. ఒకవేళ మన మొబైల్ దొరికినట్లయితే కన్సర్న్ పిఎస్ వాళ్ళు మనకు కాల్ చేస్తారు. మనకు అదేవిధంగా మన మెయిల్కి మెసేజ్ వస్తుంది, ఫోన్ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. మనం వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి ప్రాపర్ ప్రూఫ్స్ చూపించినట్లయితే వాళ్ళు మనకు మన యొక్క మొబైల్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. తర్వాత మనం ఇందులోకి వెళ్ళి అన్బ్లాక్లోకి వెళ్ళి మన యొక్క మొబైల్ని అన్బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ ఐడి అక్నాలజ్మెంట్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేసి మన యొక్క మొబైల్ నెంబరు రీజన్ ఫర్ అన్బ్లాకింగ్ అంటే మనకు మనకు మొబైల్ దొరికింది కాబట్టి అది పోలీస్ వారు రికవర్ చేశారా, మనంతా మనకు దొరికిందా, లేకుంటే బ్లాక్ బై మిస్టేక్, ఏదైనా ఒక రీజన్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. తర్వాత సబ్మిట్ కొట్టేస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని మన మొబైల్ అన్బ్లాక్ చేస్తారు. ఇది అండి, ఇప్పటి నుంచి ఎవరు మొబైల్ పైన బాధపడకండి. ఈ విధంగా మేము చెప్పిన ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే 99% మీ మొబైల్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వివరాల కోసం ఆ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.